ఈ శిలువ ధ్యాన గుడారములో ఆయన 35 దినములు ఆయన మనలను కాచి కాపాడి ఈ 36వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారుగా ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఆయన శిలువను ధ్యానము చేయడానికై ఆయన సన్నిధిలో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పని పాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనమును చదువుకుందామండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, యేసు క్రీస్తు ప్రభువుల వారు మానవునిగా ఆయన ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో ఆయన నివాసము చేసిన తరువాత కాలము సమీపించినప్పుడు, పరిపూర్ణమైనప్పుడు ఆయన మానవుల చేతికి ఆయన అప్పగించబడిన వారుగా ఆయన ఉన్నారు. గెత్సెమనే అనబడే తోటలో ఆయనను బంధించి మంచి పరిశుద్ధ గురువారం రోజు రాత్రికాల సమయమందు ఆయనను బంధించి అనేకమైన చోట్లకు ఆయనను తిప్పి కడకు పిలాతు కోర్టులో మరణశిక్షను ఆయనకు విధించిన వారుగా ఉన్నారు. ఆయన కొరడాలతో కొట్టబడి సిలువ వేయబడడానికి ఆయన అప్పగించబడిన వారుగా ఆయన ఉన్నటువంటి వారై ఉన్నారు. శతాధిపతి యేసుని తీసుకుని వెళ్ళి కొరడాలతో ఆయనను కొట్టించి ఆయనను హింసలు పెట్టి శ్రమలు పెట్టి ఆయన భుజముల మీద భారమైన సిలువను పెట్టి కల్వరి కొండ, గొలుగతా కొండకు ఆయనను తీసుకుని వెళ్ళి ఎడమ వైపున ఒక దొంగను, కుడివైపున ఒక దొంగను, మధ్యలో యేసునాథుని వారు సిలువ వేసిన వారుగా ఉన్నారు. ఉదయము 9 గంటలకు ఆయన సిలువ వేయబడ్డారండి. ఉదయము 9 గంటలకు సిలువ వేయబడినటువంటి ఆయన మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన సిలువలో ఆయన వేలాడిన వారుగా ఉన్నారు. మధ్యాహ్నము 3 గంటలకు ఆయన తన ప్రాణమును ఆయన తండ్రి చేతికి ఆయన అప్పగించిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మరణించారో
ఆయన మరణించిన వెంటనే కొన్ని సంఘటనలు, ఆ గొల్గొతా కొండ మీద కొన్ని సంఘటనలు జరిగినవి. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే ఆయన మరణించారో దేవాలయపు తెర నడిమికి చినిగినది. ఆనాటి కాలంలో దేవాలయము 3 భాగములుగా ఉండేదండి. ఒకటి ఆవరణము, ఒకటి పరిశుద్ధ స్థలము, మరి ఒకటి అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము ప్రజలు కూర్చుండేవారు. పరిశుద్ధ స్థలములో యాజకుడు నిలువబడి దేవుని వాక్యమును బోధించేవాడు. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము, ఆయన బలిపీఠము అతి పరిశుద్ధ స్థలములో ఉండేవి. ఈ పరిశుద్ధ స్థలముకును అతి పరిశుద్ధ స్థలమునకును మధ్య ఒక అడ్డ తెర ఉండేది. ఎప్పుడైతే ఆయన మరణించారో ఆ దేవాలయపు తెర నడిమికి చినిగినది. ఆ దేశమంతయు కూడా మెట్ట మధ్యాహ్నము చీకటి కమ్ముకున్నది. సమాధులు తెరవబడ్డాయి, పునాదులు పగిలిపోయాయి. ఇవన్నీ జరిగేసరికి అక్కడ ఉన్న వారందరూ కూడా మిక్కిలి భయపడ్డారు. ఎవరైతే ఆయనను చూడడానికి వచ్చారో, ఎవరైతే ఆయనని హేళన చేయడానికి వచ్చారో, ఎవరైతే ఆయనను అపహాస్యము చేయడానికి వచ్చారో, వారందరూ కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా చూసి వారు మిక్కిలి భయపడిన వారుగా ఉన్నటువంటి వారై. అయితే ఈ శతాధిపతి ఉన్నాడు, చూచారు. యేసును క్రూరముగా హింసించిన వాడు, యేసును కొరడాలతో కొట్టించిన వాడు, యేసును అతడు తన సిలువలో మరణమునకు గురి చేయించిన వాడు, క్రూరుడు, అసలు జాలి కరుణ లేనటువంటి వాడు. ఎప్పుడైతే ఈ సంఘటనలన్నీ జరుగుట చూచాడో అతడు అంటూ ఉన్నాడు ప్రభువుని చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని ఆయన అంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రూరుడైనటువంటి శతాధిపతి, ఏనాడు అతడు ప్రభు బోధలను ఎరుగినటువంటి వాడు, ఏనాడు ప్రభు యొక్క కార్యములను చూడని వాడు, అతడు అంటూ ఉన్నాడు నిజముగా ఆయన దేవుని కుమారుడే అని. ప్రభువుని గురించి అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. అతనిని రక్షకునిగా ఆ శతాధిపతి అంగీకరించుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అయితే ఆ శతాధిపతి యేసుని అంగీకరించడానికి, ఆ శతాధిపతి యేసును తన రక్షకునిగా అతడు స్వీకరించడానికి అతనిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి. ఏమిటి ఆ ప్రత్యేకతలు? అతడు దేవునిని అంగీకరించడానికి అతనిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దాము ప్రియులారా. మార్కు సువార్త అండి 15వ అధ్యాయము 39వ వచనమండి. ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి చాలండి. మొట్టమొదటిగా ఆ శతాధిపతిలో ఉన్నటువంటి లక్షణము ఏమిటి అంటే, ఆయన యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించడానికి, యేసును ఆయన తన రక్షకునిగా అంగీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి మొదటి లక్షణము అక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ శతాధిపతి దేవునికి ఎదురుగా అతడు నిలిచి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఎక్కడైతే యేసు ప్రభువుల వారు సిలువ వేయబడిన వారుగా ఉన్నారో, ఏ కపాలమనబడే స్థలములో
గొల్గొతా కొండ మీద ఎక్కడైతే యేసు ప్రభువుల వారు సిలువ వేయబడ్డారో ఆ శతాధిపతి ఏం చేస్తాడు అంటే ఆయన యేసునకు ఎదురుగా అతడు నిలువబడ్డాడు. అనగా నేనంటాను, దానిని మనము ఆత్మీయముగా మనము ధ్యానము చేసినట్లయితే యేసు ప్రభువుల వారు ఆ గొల్గొతా కొండ మీద ఆయన ఉన్నారు అంటే యేసు ప్రభువుల వారు ఆయన అక్కడ వేలాడవేయబడ్డారు అంటే, ఆయన అక్కడ ఉన్నారు అంటే ఆయన సన్నిధి అక్కడ ఉన్నట్టే. యేసు ప్రభువుల వారు ఎక్కడ ఉంటే ఆయన సన్నిధి అక్కడ ఉన్నట్టే. కనుక ఆ శతాధిపతి యేసునకు ఎదురుగా అతడు నిలిచి ఉన్నాడు అంటే దాని భావము ఏమిటి అంటే, ఆ శతాధిపతి దేవునిని అంగీకరించడానికి అతనిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన ప్రత్యేకత ఏమిటి అంటే, అతడు దేవుని సన్నిధిలో అతడు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో శతాధిపతి నిలిచి ఉన్నాడు. దేవునికి ఎదురుగా ఉన్నాడు అంటే ఆయన సన్నిధిలో ఉండుటయే, ఆయన సన్నిధి ప్రభావమును ఆయన అక్కడ ఉంచారు గనుకనే, ఆయన సన్నిధి మహాత్యమును దేవుడు అక్కడ ఉంచారు గనుకనే ఆ శతాధిపతి దేవునిని చూడగలిగాడు. దేవుని యొక్క ప్రభావమును అతడు తెలుసుకోగలిగాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషమును అతడు తెలుసుకోగలిగాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మహాత్యమును అతడు చూడగలిగాడు కనుకనే యేసును ఆయన సొంత రక్షకునిగా ఆయన అంగీకరించగలిగిన వాడుగా ఉన్నాడు. ఈనాడు దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మనమును కూడా దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఆయన సన్నిధిలో ఎన్నో బలమైన ఆశీర్వాదములు ఉన్నవండి. ఆయన సన్నిధి మనకు ఆశీర్వాదములు ఇచ్చేది. ఆయన సన్నిధి మనకు సంపదనిచ్చేది. ఆయన సన్నిధి మన శ్రమలను మనకు దూరము చేసేది. ఆయన సన్నిధి మన కష్టముల నుండి మనకు విడుదల కలుగజేసేది. కనుకనే కదా కీర్తనాకారుడైన దావీదు గారు అంటూ ఉన్నారు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మనము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని మనము ఎన్నడూ మనము విడిచిపెట్టరాదు. ఆయన సన్నిధిలో నిత్యము మనము పాలిభాగస్తులమై మనము ఉండాలి. ఆ శతాధిపతి ఆయనను అంగీకరించడానికి అది ఏ ప్రధానమైనటువంటి కారణం అండి. అతడు దేవునిని అంగీకరించడానికి అతడు దేవుని సన్నిధిలో అతడు నిలిచి ఉన్నాడు. దేవునికి ఎదురుగా అతడు నిలిచి ఉన్నాడు. సన్నిధి అనగా దేవుడు మనతో మాట్లాడుట, మనము దేవునితో మాట్లాడుట. సన్నిధి అనుభవాన్ని మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము దేవుని రాజ్యములో మనం పాలిభాగస్తులము కాదు. అయితే ఈనాడు అనేక మంది సన్నిధి యొక్క అనుభవాన్ని వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. సన్నిధి యొక్క ప్రభావమును వారు ఎరిగి ఉండలేకపోతూ ఉన్నారు. కనుకనే జనకులు దేవదాసయ్య గారు పాడిన కీర్తనలో అన్నారు, సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీవెరుగావుగా. సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీవెరుగావుగా. పరగా చేలల్లో పంటను కోచి, పరగా చేలల్లో పంటను కోచి ఓయాజు పాదం మరచేవుగా.
బోయాజు పాదంని విడచేవుగా బైబిలు మిషనును ప్రభువే స్థాపించెన్ పేరు చోటను లేని పేరున్ పెట్టేన్ పేరు చోటను లేని పేరున్ పెట్టేన్ ఏ స్థితి నుండి పడితీవో ఎరిగి ఆ స్థితిలో సేవ సాగించుమా ఏ స్థితి నుండి మారాని ఎడల నీ దీపస్తంభము మారాని ఎడల తీసివేసి వేరుతావో నుంతోన్ తీసివేసి వేరుతావో నుంతోన్ బైబిలో ప్రభువే స్థాపించెన్ బైబిలు మిషనును వేరు చోటను లేని పేరున్ వేరు చోటను లేని పేరున్ పెట్టే. దేవునికి స్తోత్రం. కనుక సన్నిధి అంటారు, కానీ సన్నిధి సారము వారు ఎరగలేకపోతున్నారు. కనుక మొట్టమొదటిగా అతడు దేవుని అంగీకరించడానికి అతడిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణము అతడు దేవుని సన్నిధిలో అతడు నిలిచి ఉన్నాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే అదే వచనాన్ని మరలా చదువుకుందామండి. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చాలండి. ఇక రెండవదిగా శతాధిపతి దేవుని అంగీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి రెండవ లక్షణము ఏమిటి అంటే, మొదటిగా అతడు దేవుని సన్నిధిలో అతడు నిలిచి ఉన్నాడు. ఇక రెండవదిగా అతడు దేవుని అంగీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుని గురించి అతడు తెలుసుకునుట మాత్రమే కాకుండా అనేక మందికి అతడు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేక మందికి దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. అతడు అక్కడ తెలుసుకున్నాడు ప్రభువుని గురించి. నిజముగా ఆయన దేవుని కుమారుడే అని అతడు తెలుసుకున్నాడు. దేవునిని అతడు అంగీకరించాడు. అయితే అతడు తెలుసుకున్నటువంటి విషయాన్ని అతడు తనలో తాను అతడు దాచుకోలేదండి. తనలో తాను ఒక్కడే ఆ విషయాన్ని అతడు తెలుసుకుని ఆనందపడలేదు. అతడు ఏం చేస్తూ ఉన్నాడు? అతడు తెలుసుకున్నట్టు మాత్రమే కాకుండా అనేక మందికి ఆ విషయమును ఆయన తెలియజేయచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కనుక అలాగే ఈ దినము ముందు మనమును కూడా దేవుని సన్నిధిలో మనము ఉన్నాము. ఆయన సన్నిధిలో మనము ఉన్నాము కనుక మనమును కూడా దేవుని యొక్క ఔన్నత్యమును మనము ఇతరులకు మనము తెలియపరచవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆయన మనకు చేసిన మేలులను గురించి, ఆయన మనకు చేసినటువంటి ఉపకారములను గురించి, ఆయన మనకు చేసినటువంటి అద్భుత కార్యములను గురించి మనము ఇతరులకు మనము సాక్ష్యం ఇవ్వాలి. ఆయన మనకు చేసిన ఘనమైన కార్యమును ఇతరులకు మనము తెలియచేయవలసిన వారముగా ఉన్నాము. మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఆయన జరిగించారు. ఎన్నో మేలులు ఆయన, ఎన్నో ఉపకారములు ఆయన మన జీవితంలో ఆయన చేస్తారు. కనుకనే మనము ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. ఆయన చేసిన కార్యములకు మనము కృతజ్ఞత కలిగి మనము ఉన్నాము. కనుక ఆయన చేసిన కార్యాలు మనము ఎన్నడూ మనము మరిచిపోరాదు. ఎన్నడూ మనము వాటిని విడిచిపెట్టరాదు.
ఇతరులకు మనము తెలియచేయాలి. కనుకనే కదా కీర్తనాకారుడు అంటూ ఉన్నారు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించదనో, రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ఆయన నామమున కీర్తించదను, సాక్ష్యము చెల్లించదను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక దేవునిని మనము ఘనపరచాలి. మన సాక్ష్యాన్ని ఇతరులకు తెలియచేయడం ద్వారా మనము దేవునిని ఘనపరచగలము. కనుక ఆ శతాధిపతి చేసిన పని అదియే. దేవుని గురించి అతడు తెలుసుకున్నట మాత్రమే కాదు, కానీ ఆయన ఇతరులకు ఆయన ఔన్నత్యమును గురించి అతడు తెలియజేస్తాడు, సాక్ష్యము చెప్పిన వాడుగా ఉన్నాడు. కనుక మనమును కూడా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను ఇతరులకు మనము తెలియపరచవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక మూడవదిగా చూసినట్లయితే లూకాసు వార్త అండి, 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం అండి. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండనని చెప్పి దేవుని మహిమపరచెను. చాలండి. ఇక మూడవదిగా శతాధిపతి యేసును అంగీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి మూడవ ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన అక్కడ జరిగిన కార్యములన్నీ చూచాడు. సూర్యుడు అదృశ్యుడగుట, గర్భాలయపు తెర నడిమికి చినుగుట, యేసు కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పుట, ఈ కార్యములన్నీ అతడు చూచాడు. అతడు చూచిన తరువాత అక్కడ అతడు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండెను అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక నీతిమంతుడు అనగా దాని భావం ఏమిటి? పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నేరము చేయనివాడు, అన్యాయము ఎరుగనివాడు అని దాని భావము మనకి కనబడుచున్నటువంటిది అయ్యున్నది. కనుక నేనంటాను, మూడవదిగా శతాధిపతి యేసును అంగీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి మూడవ ప్రత్యేకత ఏమిటి అంటే, అతడు దేవుని యొక్క పరిశుద్ధతను అతడు ఒప్పుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు అని, ఆయన నీతిమంతుడు అని ఆ శతాధిపతి ఆ దినమును అతడు ఒప్పుకున్నాడు. యేసులో ఉన్నటువంటి పరిశుద్ధతను అతడు గుర్తిరిగిన వాడుగా ఉన్నాడు. కనుకనే అతడు అంటూ ఉన్నాడు, నిజముగా ఆయన నీతిమంతుడు అని ఆయన అంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. నిజమే ప్రియమైనటువంటి వారలారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడైన దేవుడు, అన్యాయము లేనటువంటి వాడు ఆయన. ఆయనే అన్నాడు, తనకి ఎదురుగా నిల్చున్న పరిసయ్యులను చూచి, ప్రధాన యాజకులను చూచి ఆయన అన్నాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆయనే ప్రశ్న వేస్తాడు. అంటే ఆయన ఎట్టి పరిశుద్ధత కలిగిన వాడో, ఆయన ఎంత నీతిమంతుడో, ఆయన ఎంత న్యాయవంతుడో మనము అర్థం చేసుకోగలం. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, ఆయన ఎంత పరిశుద్ధత ఆయన కలిగిన వాడై ఉన్నాడో మనమును అట్టి పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. ఆయన అన్నారు కదా, నేను పరిశుద్ధుడనయ్యుండులాగున మీరును పరిశుద్ధులయ్యుండుడి అని ఆయన అన్నారు. కనుక ఆ శతాధిపతి యేసును అంగీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి మూడవ ప్రత్యేకత, అతడు ఏ దేవుని పరిశుద్ధతను అతడు ఒప్పుకున్నాడు. అప్పటి వరకు
ఆయన ఎట్టి పరిశుద్ధుడు అతడు ఎరిగి ఉండలేదు. ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏమిటో ఆ శతాధిపతికి తెలియదండి. కానీ ఆ జరిగిన కార్యములన్నీ చూచినప్పుడు ఎప్పుడైతే ప్రభువు కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అన్నాడో, అప్పుడు ఆయన దేవుని పరిశుద్ధతను అతను తెలుసుకున్నాడు. కనుక ఈనాడు మనము ఎంతో కాలము నుండి మనము దేవుని సన్నిధిలో, ఆయన ధ్యానాలలో, ఆయన కార్యక్రమాలలో మనము ఏకీభవించున్నాము. మనము ఆయన పరిశుద్ధతను మనము ఎరిగి ఉండవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్ర. 4వదిగా చూసినట్లయితే అదే వచనమును మరి ఒకసారి చదువుకుందామండి. హాయ్ 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 హాయ్. దేవుని మహిమపరచను. చాలండి. ఇక 4వదిగా ఆ శతాధిపతిలో ఉన్నటువంటి మరి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, అతడు దేవుని యొక్క పరిశుద్ధతను ఒప్పుకొనుట మాత్రమే కాదు, కానీ అతడు దేవుని మహిమపరుచుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అతడు ఏనాడు మందిరానికి ఎన్నడూ ఆయన వెళ్ళలేదండి. ఏనాడు ఆయన దేవుని మందిరమునకు అతడు వెళ్ళి ఉండలేదు. దేవునిని ఎలాగూ గణపరచాలో ఆయనకు తెలియదు. కానీ అక్కడ జరిగిన సంఘటనలను బట్టి, అక్కడ ఆ దేవాలయపు తెర నడిమికి చినుగుట, భూకంపము కలుగుట, పునాదులు వదురుట, అలాగే ఆ చీకటి కమ్ముట, ఇవన్నీ ఎప్పుడైతే అతడు చూచాడో, అతడు అంటూ ఉన్నాడు, నిజముగా ఆయన దేవుని కుమారుడే అని చెప్పి అతడు దేవునిని మహిమపరచుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. మరి ఈనాడు మనము దేవునిని మహిమపరచగలుగుతున్నామా? ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన మనకు చేసిన ఉపకారములను బట్టి మనము దేవునిని మహిమపరచగలుగుతున్నామా? మన యొక్క క్రియల ద్వారా, మన చేసే పనుల ద్వారా ఆయనకు మహిమ కలుగుతూ ఉన్నదా, లేదా ఆయనకు అపకీర్తి తెచ్చు వారి వలె మనము ఉంటూ ఉన్నామా? ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి వారు అనేక మంది వారి యొక్క కార్యముల ద్వారా వారే దేవునికి అపకీర్తి తెచ్చు వారి వలె వారు ఉంటూ ఉన్నారు. కానీ దేవునిని మహిమపరచు వారి వలె వారు ఉండలేకపోతూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా దేవునిని మహిమపరచు వారి వలె మనము ఉండాలి. మనము చేసే పనుల ద్వారా ఆయనకు మహిమ, మనము మాట్లాడే మాటల ద్వారా ఆయనకు మహిమ, మనము చేసే క్రియల ద్వారా ఆయనకు మహిమ. కనుక ఎల్లప్పుడూ కూడా మనము దేవునిని మహిమపరచుతూనే ఉండాలి. దేవునిని గణపరచు వారి వలె ఉండాలి. ఆయన నామమును కీర్తించు వారి వలె ఉండాలి. ఆ శతాధిపతి అతడు ఏమీ తెలియనప్పటికీ కూడా అతడు తన క్రియల ద్వారా దేవునిని మహిమపరచాలి. కనుక మనము దేవునిని మహిమపరచాలి. ఇక 5వదిగా మత్తయి సువార్త అండి, 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనమండి. శతాధిపతియో అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చాలండి. ఇక 5వదిగా ఆ శతాధిపతిలో ఉన్నటువంటి 5వ ప్రత్యేకత ఏమిటి అంటే, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, అతడు దేవునికి భయపడిన వాడు. ప్రియమైనటువంటి అతడు ఒక శతాధిపతి అంటే 100 మంది మీద అతడు అధిపతిగా నియమించబడిన వాడు. 100 మంది సైనికుల మీద అతడు అధిపతిగా అతడు నియమించబడిన వాడు. అతడు ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. అందరూ అతనిని చూసే భయపడాలి. అందరూ కూడా అతనిని చూచు వారు భయపడువారుగా ఉంటారు. కానీ
అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, ఈ జరిగిన కార్యములన్నిటినీ చూచి అతడు మిక్కిలి భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక నేనంటాను, అతనిలో ఉన్నటువంటి 5వ ప్రత్యేకత ఏమిటి అంటే అతడు దేవునికి భయపడిన వాడుగా మనకి కనపడుచు. కనుక మనమును కూడా దేవునికి భయపడాలి. ఆయన యందు భయము భక్తి కలిగిన వారి వలె మనము ఉండాలి. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్నాము గనుకనే ఏ దినమునందు మనము ఆయన సన్నిధికి త్వరపడి పరుగులెత్తుకుని మనము వచ్చాము. అదే ఆయన అంటే మనము భయము భక్తి లేకపోతే మనము దేవుని సన్నిధికి వచ్చేవారము కాము. మనము ఏదో ఒక సాకు చెప్పి మందిరాన్ని నిర్లక్ష్యము చేసేవారము, ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేసేవారము. కానీ మనము